హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఎవరైతే హయత్నగర్కి దగ్గరలో ఇల్లు చూస్తున్నారో అలాంటి వారి కోసం ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయే విధంగా మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు ఎక్కడుంది, దీని గురించి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం ద్వారా మాకు చిన్న ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మీలాగా ఇల్లు చూసే వాళ్ళకి యూట్యూబ్ మా వీడియో రికమెండ్ చేస్తుంది కాబట్టి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ ఇల్లు గురించి. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి మనకి మునగనూరు విలేజ్లో ఉంటుంది. ఈ మునగనూరు అనేది మనకి హయత్నగర్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ వరకు 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. మీరు ఏదైతే పెద్ద రోడ్ చూస్తున్నారో ఈ పెద్ద రోడ్ వచ్చేసి మనకి మునగనూరు మెయిన్ రోడ్. ఈ మునగనూరు మెయిన్ రోడ్ నుంచి ఈ ఇల్లు వరకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కొద్ది లోపలికి వచ్చాక మీరు ఇంకో రోడ్ చూస్తున్నారు కదా, ఇది బస్దిరిగే రోడ్. ఈ బస్దిరిగే రోడ్ నుంచి ఈ ఇల్లు వరకు కేవలం వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే అన్ని ఇళ్ల మధ్యలో మంచి లొకేషన్లో ఉంది. ఈ ఇల్లు ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ వైడ్ రోడ్. దీనికి కృష్ణా వాటర్ వచ్చేసింది, డ్రైనేజ్ కూడా వచ్చేసింది. అతి త్వరలో సీసీ రోడ్ కూడా రాబోతుంది అనమాట. ఒకసారి లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. చూస్తారు కదా, ఇల్లు ఎలివేషన్ చాలా బాగుంది. ర్యాంప్ కూడా చూసుకోండి, ర్యాంప్ కూడా చాలా హైట్ లేపారు. రోడ్ నుంచి మనకు సీసీ రోడ్ వస్తే దానికి లెవెల్ తగ్గట్టు ఉంటుందని చెప్పేసి హైట్ లేపడం జరిగింది. ఫ్రెండ్స్, మనకు ఫ్లోరింగ్లో పార్కింగ్లో మంచి గ్రానైట్ వైట్ పట్టితోని మంచి అట్రాక్టింగ్ ఉండే విధంగా ఉందన్నమాట. ఒక చిన్న కారు పట్టే విధంగా చాలా బాగుంది. చిన్న ఫ్యామిలీకి చిన్న కారు ఉంటుంది కాబట్టి చిన్న కారు ఈజీగా పడుతుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి. ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ తోని డీసెంట్ కలర్స్ తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. పైకి వెళ్ళడానికి మెట్లు కూడా మనకి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మెట్లకు కూడా 2.5 feet మనకి సైజ్ ఉంటుంది. అది ఇవి స్టీల్ రైర్ కూడా మంచి క్వాలిటీ స్టీల్ రైరింగ్ వాడారనమాట. మెట్ల కింద కూడా మనకి మంచి స్పేస్ ఉంది. ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా, లేకపోతే వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా సెట్ బ్యాక్స్ కూడా డీసెంట్ గా వదలడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ ఇల్లు వచ్చేసి మనకి 122 స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ ఫేసింగ్ లో, దీని ముందు 25 ఫీట్ వైడ్ రోడ్, లోపల కూడా మనకు 2 BHK ఇవ్వడం జరిగింది. చాలా అందంగా కట్టారు. ఫ్రెండ్స్ చూసుకోండి, ఈజీగా ఒక వ్యక్తి ఈజీగా నడిచే విధంగా చాలా బాగా సెట్ బ్యాక్ అయితే వదలడం జరిగింది. మనకి చెప్పులు పెట్టుకునే విధంగా చిన్న సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, డోర్ కూడా చూసుకోండి, మంచి క్వాలిటీ డోర్ అనమాట, ఇండియన్ టేక్ తోని. సో మంచి ఫినిషింగ్, ఎంత మంచి ఫినిషింగ్ చేస్తారో చూసుకోండి. సో గ్లాస్ ఫ్రేమ్స్ కానీ హార్డ్వేర్ కానీ మంచి డిజైన్స్ తో చాలా బాగా రూపొందించడం జరిగింది. ఒక చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్ లో చాలా బాగా సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ చూసుకోండి, హాల్ కూడా ఎంత బాగుందో చూసుకోండి. 22x50 సైజ్ తో మంచి హాల్ అయితే ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, ఏదో నార్మల్ ఇవ్వకుండా మంచి డిజైన్ తోని మంచి కలర్స్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, విండో సైజ్ కూడా చూసుకోండి ఎంత పెద్దగా ఉందో. సో విండో సైజ్ కూడా పెద్దగా ఇవ్వడం వల్ల మనకి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. ఓల్డ్ మోడలే కానీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా. సో ఇప్పుడు అందరు యూపీవీసీ విండోస్ పెడుతున్నారు, కానీ వీళ్ళు మాత్రం ఇదే పాతదే స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే దానికంటే స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఇదే మెయింటైన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, టీవీ పాయింట్ కూడా చూసుకోండి. ఒక చిన్న టీవీ పట్టే విధంగా అయితే ఉంది. మరి పెద్ద టీవీ అని నేను చెప్పాను, చిన్న టీవీ పట్టే విధంగా అయితే ఉంది. దీని కూడా మంచి బ్లాక్ గ్రానైట్ అయితే వేయడం జరిగింది. ఇక్కడ మంచి డిజైన్ పట్టితో చాలా బాగా ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. వాస్తు ప్రకారం ఇటు సైడ్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది చూసుకోండి, ఒక చిన్న డైనింగ్ టేబుల్ పెట్టుకునే విధంగా ఉంది. లేదు మాకు అవసరం లేదనుకుంటే ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా పెట్టుకునే విధంగా ఉంది. మనకి క్రాకరీ యూనిట్ ఇవ్వడం జరిగింది. మీరు కబోర్డ్స్ చేసుకున్నట్టయితే ఇంకా అందంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఓపెన్ కిచెన్ చూసుకోండి, ప్లానింగ్ అయితే చాలా బాగుంది. ఒక ఇద్దరు వ్యక్తులు నిలబడి వంట చేసుకునే విధంగా చాలా బాగుంది. పాలిషింగ్ చూసుకున్నా కానీ, గ్రానైట్ కటింగ్ చూసుకున్నా ఎంత నీట్ గా చూసుకోండి. వర్క్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కాలేదు. కబోర్డ్స్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, పూజ గది చూసుకోండి, మంచి 2 రెక్కల డోర్ తో చాలా బాగా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈజీగా ఇద్దరు వ్యక్తులు కూర్చొని పూజ చేసుకునే విధంగా చాలా బాగుంది. దాన్ని కూడా ఒక విండో ఇవ్వడం జరిగింది. సో ఇల్లు అయితే చాలా బాగుంది. పూజ గది మీద కూడా మనకి స్వస్తిక్ నామతోని మంచి డిజైన్ కూడా ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, స్విచ్లు చూసుకున్నా కానీ, వైరింగ్స్ చూసుకున్నా కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. మన ఫ్లోరింగ్ కూడా చూసుకోండి, మంచి మార్బుల్స్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది. మంచి డిజైన్స్ తో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. సో కామన్ బాత్రూమ్ లో కూడా వెస్టర్న్ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది చూసుకోండి ఎంత మంచిగా సింక్ ఎంత స్ట్రాంగ్ ఉందో. వాటర్ పడితే గోడ ఖరాబ్ కాకుండా ఇక్కడ కూడా టైల్స్ వేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ ఇది. సో మాస్టర్ బెడ్రూమ్ లో అన్ని హంగులతో కవర్ చేస్తారు. చూసుకోండి, మంచి ఫ్లోరింగ్ ఉంది, మంచి ఫాల్ సీలింగ్ ఉంది. సెల్ఫ్లు మనకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సరిపోయే విధంగా సెల్ఫ్లు, బీరువా ఉంది.
మంచి విండో, వెంటిలేషన్ పరంగా విండో ఉంది. వాస్తు ప్రకారం మనకి లో రూఫ్ కూడా జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, అది కూడా వెస్ట్రన్ కల్చర్ ఉంది. అండ్ డోర్ కూడా చూసుకోండి, డోర్ కూడా మంచి క్వాలిటీ ఉంది. ఉన్న దాంట్లో మంచి క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ అని చెప్పాను, ఉన్న దాంట్లో మంచి క్వాలిటీది. ఫ్రెండ్స్ చూసుకోండి, మనకి మంచి వాల్ కూడా మంచి కలర్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇల్లు అయితే ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్, చాలా డీసెంట్ గా చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మునగనూరు కానీ విజయవాడ హైవే కానీ ఒకప్పట్లాగా లేదు, చాలా 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 డెవలప్ అయింది. ఒక రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా డెవలప్ అవుతుంది అనమాట. ఈ మునగనూరు అనేది మనకి అండర్ తుర్కెండల్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది. ఫ్యూచర్ లో జిహెచ్ఎంసీ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో చూసుకోండి, మనకి మంచి వాల్ కి డిజైన్ కానీ కలర్ కానీ చాలా బాగుంది. ఒక చిల్డ్రన్స్ ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు ఒక 2 దివాన్లు వేసుకునే విధంగా చాలా బాగుంది. పైన ఫాల్ సీలింగ్ కూడా ఎక్స్ట్రాడినరీ అని చెప్పాను నేను, కాకపోతే సింపుల్ గా చాలా బాగుంది, పిల్లలకి నచ్చే విధంగా అయితే ఉంది. ఇందులో కూడా ఒక విండో ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ మనకి పిల్లలు బుక్స్ కానీ వాళ్ళ బట్టలు పెట్టుకుంటే చాలా బాగా మనకి ర్యాక్లు అయితే ఇవ్వడం జరిగింది, సెల్ఫ్లు అయితే ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి వాస్తు ప్రకారము ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి మనకి బోర్ పాయింట్, ఏదో నార్మల్ గా వదిలేకుండా ఎంత బాగా చేశారు చూసుకోండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి 2000 లీటర్ కెపాసిటీ సంపు. రేపు పొద్దున మీరు ఫ్యూచర్ లో ఇంకో ఫ్లోర్ వేసుకున్నారు, వాటర్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు, అందుకే 2000 లీటర్ కెపాసిటీ పంపించారు. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా. సో ఇక్కడ ట్యాప్స్ చూసుకోండి, ఎంత క్వాలిటీ ట్యాప్స్ వాడారు. సో ట్యాప్స్ కూడా చాలా బాగున్నాయి. సో పైకి వెళ్ళి మీకు మొత్తం లొకాలిటీ చూపిస్తాను, రేటు గురించి అండ్ బ్యాంక్ లోన్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. చూసుకోండి మనం టెర్రస్ మీదకి వచ్చాము, ఒక్కసారి చూసుకోండి లొకేషన్ ఎంత బాగుందో. అన్ని ఇళ్ళ మధ్యలో మన దగ్గరలో అపార్ట్మెంట్ కల్చర్ కూడా వచ్చిందంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఎంత ఏరియా ఎంత డెవలప్ అవుతుందో. ఒక 2 years బ్యాక్ మీకు మునగనూరు గురించి ఐడియా ఉంటే తెలుస్తుంది. ఒక 2 years బ్యాక్ ఇంత డెవలప్మెంట్ లేదు. ఇంకొక 2-3 years అయితే అసలు ఇక్కడ మనకి రేట్ అనేది ఒక ఆకాశాన్ని అంటుతాయి అనమాట, ఎందుకంటే అంత డెవలప్మెంట్ ఉంది. మనకి మునగనూరులో ఇది లేదు అనేది లేదు. స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, బేకరీస్ ఉన్నాయి అనమాట, జిమ్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి వైఫై ఫెసిలిటీ ఉంటుంది, ఇంటి వరకు క్యాబ్స్ వస్తాయి. ప్రతి ఒక్కటి ఇది లేదు అనేది లేదు, అంత మంచి డెవలప్ అయింది. ఫ్రెండ్స్ ఇక దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని ప్రైస్ 72 lakhs చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్, తగ్గుతుంది. మీరు ఒక 20 or 25% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా అంతా లోన్ వస్తుంది. అంటే దాదాపుగా 80% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ బాగుంటే 90% కూడా వచ్చే ఛాన్స్ ఉంది. లీగల్ పరంగా కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. దీనికి G+1 మున్సిపల్ పర్మిషన్ ఉంది. సో బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. ఏ డౌట్స్ ఉన్నా పైన కాంటాక్ట్ నెంబర్ ఉంది మాది, మాకు కాల్ చేయండి. దగ్గరుండి మేమే ఇల్లు చూపిస్తాము. మీకు ఏ డౌట్స్ ఉన్నా మేమే దగ్గరుండి వెరిఫై చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్.